ఇవాళ ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇందులో భాగంగా 16,347 పోస్టులు భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి సమాచారం, సంబంధిత జీవోలు, ఖాళీల వివరాలు, షెడ్యూల్, సిలబస్ ఉదయం 10 గంటలకు అందుబాటులోకి రానుంది. ప్రభుత్వం ఇప్పటికే డిఎస్సి వయోపరిమితిని 42 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచింది. అధికారిక వెబ్సైట్లో డిఎస్సికి దరఖాస్తులు స్వీకరించనున్నారు. డిఎస్సి నోటిఫికేషన్లో మొత్తం 16,347 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇందులో జిల్లా స్థాయిలో 14,088, స్టేట్ జోన్ లెవెల్ 2,259, సెకండరీ టీచర్ గ్రేడ్ ఖాళీలు 6,599 పోస్టులు ఉన్నాయి. 13 ఉమ్మడి జిల్లాల సబ్జెక్టుల వారీగా ఖాళీలను భర్తీ చేయనున్నారు. డిఎస్సి దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ 20వ తేదీ నుంచి మే 15 వరకు జరగనుంది. ఇక మాక్ టెస్టులు మే 20 నుంచి నిర్వహిస్తారు. మే 3వ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈసారి ఆన్లైన్ పరీక్షలను నిర్వహిస్తున్నారు. జూన్ 6 నుంచి జూలై 6 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ప్రాథమిక కీ అన్ని పరీక్షలు పూర్తయిన 2వ రోజు అందుబాటులో ఉంచుతారు. ఫైనల్ కీ అభ్యంతరాలు ముగిసిన వారం తర్వాత విడుదల చేస్తారు. ఇక చివరగా మెరిట్ జాబితా విడుదల చేయనున్నారు. టీచర్ల నియామకం ద్వారా స్కూళ్ల సాధికారత సాధించడంలో ఇదొక చారిత్రాత్మక ముందడుగని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులందరికీ ఆయన శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. ఇక కూటమి సర్కార్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ఈ మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు మంత్రి నారా లోకేష్ చెప్పారు. ఇవాళ ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇందులో భాగంగా 16,347 పోస్టులు భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి సమాచారం, సంబంధిత జీవోలు, ఖాళీల వివరాలు, షెడ్యూల్, సిలబస్ ఉదయం 10 గంటలకు అందుబాటులోకి రానుంది. ప్రభుత్వం ఇప్పటికే డిఎస్సి వయోపరిమితిని 42 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచింది. అధికారిక వెబ్సైట్లో డిఎస్సికి దరఖాస్తులు స్వీకరించనున్నారు. డిఎస్సి నోటిఫికేషన్లో మొత్తం 16,347 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇందులో జిల్లా స్థాయిలో 14,088, స్టేట్ జోన్ లెవెల్ 2,259, సెకండరీ టీచర్ గ్రేడ్ ఖాళీలు 6,599 పోస్టులు ఉన్నాయి. 13 ఉమ్మడి జిల్లాల సబ్జెక్టుల వారీగా ఖాళీలను భర్తీ చేయనున్నారు.